పుష్ప సినిమా తరహాలో ఆయిల్ ట్యాంకర్ లారీలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో గుట్టుగా గంజాయిని తరలిస్తున్న ముఠాను కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు పెద్దాపురం డీఎస్పీ కె లతాకుమారి మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన అన్సారీ, సంతోష్, దివాకర్ అనే ముగ్గురు వ్యక్తులు ఆయిల్ ట్యాంకర్ క్యాబిన్ టాప్ లోను క్లీనర్ సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 84 కిలోల గంజాయిని 43 బ్యాగుల్లో తరలిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో కిర్లంపూడి పోలీసులు కాపు కాసి స్మగ్లింగ్ ను అడ్డుకున్నారని వెల్లడించారు. నిందితుల నుండి వాహనంతో పాటు సెల్ ఫోను, 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐ లక్ష్మణరావు, ఎస్ఐ జి సతీష్ ఉన్నారు. KA 01 AM 3279 ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారీ TH మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ప్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసర్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం 43 గంజాయి ప్యాకెట్లు ఉంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం 43 ప్యాకెట్లు టోటల్ వెయిట్ 84.660 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ KA 01 AM 3279ను ఒక సెల్ ఫోన్ను, ఒక 1000 రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది.